మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనకి సంబంధించి ఒకే ఇంట్లో ముగ్గురు అక్క చెల్లెలు మరణించిన వార్త తాండూరు మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. కన్నీరు మున్నీరు అవుతున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ముగ్గురు అక్క చెల్లెల కన్నా తల్లి విఠల్ దేవి గారు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కూడా తను నమ్మలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పొచ్చు. ఆ ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఇప్పటికి కూడా పిల్లలు హైదరాబాద్లోనే ఉన్నారు అంటూ కూడా అంటున్న మాటలు ప్రతి ఒక్కరిని కూడా కన్నీరు తెప్పిస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మ. ఏం మాట్లాడదాం? ఎలా ఉందమ్మా? మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం అయిపోయింది. నా పిల్లలు పోయినప్పుడే నా ఆరోగ్యం పోయింది. ఇంకేం ఆరోగ్యం ఉందమ్మా? అలా అంటే ఎలా అమ్మ చెప్పండి. ఏమో చెప్పనీకి ఏముందమ్మా? పిల్లలతోటే నా ఆరోగ్యం ఉండే, పిల్లలు లేనిది ఏం ఆరోగ్యం ఉంటుంది? ఎలా ఉండేవాళ్ళమ్మ ముగ్గురు? వాళ్ళు నాకు తల్లిదండ్రులు వాళ్ళే అయ్యిండ్రి అమ్మ. నేను వాళ్ళకి తల్లినని చెప్పొద్దు, నాకే వాళ్ళ తల్లిదండ్రి అన్నీ ముగ్గురు చెప్పడం. కూడా పిల్లల స్కూల్ నుంచి ప్రతి ఒక్కరు రావటం జరిగింది. ఫౌండేషన్‌కి సంబంధించి అలాగే ప్రిన్సిపల్ గాని వీళ్ళందరూ వచ్చారు. పిల్లలు ఎంత షార్ప్ అంటే ఇంటర్, డిగ్రీ పూర్తయిన వెంటనే తనకి ఇంటర్నేషనల్ వైస్‌గా కూడా జాబ్స్ వచ్చాయనేది కూడా వాళ్ళొచ్చి చెప్తున్న మాటలు ఒక్కసారిగా తల్లిదండ్రులకు కన్నీరు తెప్పిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే అనేక సార్లు పిల్లలు అన్నారంట, "నాన్న ఇక్కడ ఆటో వదిలేసి వచ్చేసేయి, మేము చూసుకుంటాం మిమ్మల్ని" అని చెప్పి మాటిచ్చారంట. అదే చివరి మాట అయిందని చెప్పొచ్చు. అమ్మ చెప్పారా జాబ్‌ల గురించి ఏమన్నా మీతో? చెప్పింది 2 నెలలు అయితే నా బిడ్డ జాబ్ దొరుకుతుంది అన్నది. ఆమె కూడా నేను డిగ్రీలను చేస్తాను అన్నది, నా చిన్న బిడ్డ కూడా. నేను డిగ్రీలని మమ్మీ జాబ్ తెచ్చుకుంటా, నేను డిగ్రీలను తెచ్చుకుంటాను. అది 10th నుండి అనుకుంటాను నేను డిగ్రీలను చేస్తా, ఇంటర్లని అనుకుంటానే CA ఇది అని దాన్ని ఎందుకు వదులుకోవాలని CA ఎగ్జామ్ కూడా రాయడానికి ఫీజు కట్టిన. నేను అన్నీ చేసుకుంటా పోయినా కానీ నా పిల్లలు నాకే అన్యాయం చేసిపోయి. ఇప్పుడు 2 నెలలు అయితే నన్ను తీసుకుపోతాన్నది. జనవరిలో పోదాం మమ్మీ, నేను రూమ్ చూస్తాను అన్న బిడ్డది. జనవరిలో నా రెండో బిడ్డే వస్తుందన్న జాబ్. అమ్మ మొదటి అమ్మాయి పెళ్లి చేసినప్పుడు కూడా ఎంతో కలగా చాలా గ్రాండ్‌గా చేశారు. అప్పుడు ఎలా జరిగిందమ్మా అంతా? మొదటి అమ్మాయి పెళ్లిలో ఆ హడావిడి అదంతా? అడవుడి అంతా నా పిల్లలే చేసిండ్రు, అన్నీ తెచ్చుకమ్మ నా పిల్లలే చేసిండ్రు, చేసుకోమ్మ నా పిల్లలే అన్నీ. వాళ్ళు ఏం చెప్పినట్లు నేను అట్లా వినుకుంటూ పోయినా. పెళ్లి పెద్దలని చెప్పొచ్చా? పెళ్లి పెద్దలాగానే చేసిండ్రు వాళ్ళు. వారం రోజులు హైదరాబాద్లో చిన్న అమ్మాయిని నాతో వదిలిపెట్టిపోయిండ్రు. ఇద్దరు అమ్మాయిలు హైదరాబాద్లో అన్ని సామాన్లు మొత్తం గాజులతో సహా తీసుకొచ్చిండ్రు. ఖాళీ నేను హైదరాబాద్ పోయి బట్టలు ఒక్కటే తెచ్చిన సంబంధించి, తత్మే వేరే ఏమీ తేలేదు. అన్నీ నేనే తీసుకొస్తాను. నా పిల్లలకి ఏవి కావాలో నాకు ఇష్టం వచ్చినవి అడుగుతుంది, కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినాయని ఏది అడగలేరు కూడా నాకు ఇంతవరకు. కానీ నా పిల్లలు నేను ఏది ఇష్టమో వాళ్ళకి అదే ఇష్టం ఉండే. మమ్మీ తెచ్చింది ఇష్టపడుతుండ్రి అట్లని. నాకు వేరే చీర నచ్చలేదని దానికి వేరే చీర తీస్తే మూడో దానికి అది తెచ్చిందే కట్టుకుంటే వర్క్ వేసింది. ఇది మా అక్క తెస్తే కూడా మీకు ఇద్దరికి బాగా అయితే బేటా అని ఇద్దరు అమ్మాయిలకు చీరలు కట్టించి దీనికి 3 రోజులు తిరిగిన లంగవణికి. నా పిల్లలకి ఏది మంచిగా అవుతుందో, ఏ సెట్ అవుతుంది అని తిరిగి తెస్తుంటే నేను. నా పిల్లలంటే నాకు అంత ఇష్టం. నా పిల్లలంటే అంత ఇది. నేను అసలు ఏమి కోల్పోయినా నాకే అర్థమవుతలేదు. వాళ్ళకి ఏది కావాలన్నా ఇప్పుడు అమ్మ మీరు ఇంత ఏడుస్తుంటే పిల్లలు కూడా ఆత్మ కొంచెం ఇబ్బంది పడతా ఉంటది ఏం కదా! కొంచెం నన్ను అస్సలు గిట్ల ఏడిపియనీయకుండ్రి. గిట్లా జర ముఖం మీద అయితే నా కొడుకు ఫోన్ చేసి చెప్తుండే, మమ్మీ ఎందుకేమో దిగులుగా కూర్చున్నదని హైదరాబాద్ ఫోన్ చేస్తుంది. అవి వీడియో కాల్ చేసి అవి ఇది వస్తుమా, ఏమన్నా ఇది ఉందా, ఏమన్నా అన్నాడని అవి అంత దిగులు పడుతుంటే నా మీద అంత ఇష్టం ఉండే వాటికి. కొంగు పట్టుకొని ఒకరు తిరుగుతుండే, చేతి ఇట్లా భుజాల మీద అవి అంత పెద్దగా అయింది, కానీ నాకు ఏదో చిన్న పిల్లలు పాలు తాగే పిల్లల్లాగా చేస్తుండ్రు. నేనేమి చెప్పుకోవాలి? మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశం అస్సలు కాదు. అంటే ఆ రోజు ఎళ్ళే ముందు అసలు పెళ్ళికి వద్దన్నారు. అంటే నేను వద్దనలేను. అంటే మీ భర్త వద్దన్నారు. కానీ వద్దన్నాడు, కానీ మీరెందుకు అంటే నాకంటే నా పిల్లలకి అయిపోయి కదా 4 రోజులు సెలవు అన్నది నా రెండో బిడ్డ. 4 రోజులు సెలవు అంటే అది ఎప్పుడు రాకుండే కూడా అది. 4 రోజులు సెలవు అంటే దానికి శనివారము, సండే హాలిడే ఉంటుంది. ఈ మిగతా బుధవారం ఆఫీస్ చేసుకొని వచ్చింది, శుక్రవారము, గురువారం హాలిడే ఉంటుంది మమ్మీ అన్నది. సరే బేట 4 రోజులు అని వీళ్ళు కూడా ఏమన్నారు, మమ్మీ మేము ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాము, ఇంటికి అయితే వస్తాము, ఆనే ఇది అవుతాము, అన్న పెళ్లి కూడా అవుతుంది కదా గురువారము, చూస్తాం మీ డిన్నర్కి లేకుంటలేదు, మళ్ళీ మేము వెళ్ళిపోతామన్నారు. సండే రోజు ఉంది కదా బేట, అందరు ఉండరు, ఒక్కటే పరి ముగ్గురు పోదురు అక్క చెల్లెళ్ళు ఉంతురు సండే అని. నేను డిన్నర్కి కూడా పోలేదు మా అక్క కొడుకుది. అట్లా అని నా పిల్లలు ఇంట్లోనే పెట్టుకొని నేను ఇంట్లోనే ఉంటే. అమ్మ ఎట్లా? ఎప్పుడు ట్రైన్‌లోనే వెళ్ళేవాళ్ళు. ఆ రోజు బస్‌లో వెళ్లారు అంటున్నారు. ఒక నిజమేనా? అమ్మాయి ట్రైన్‌కి వెళ్తుండే ఎప్పుడు, ఒక అమ్మాయి బస్‌కి వెళ్తుండే. ఒక్క అమ్మాయి ఇది 2 నెలలు అయ్యాయి నేను అంతా వేసి చిన్నదాన్ని. ఒకటే నెల అయిపోయి కూడా 2 నెలల అది ఆన్లైన్ క్లాస్ పెట్టింది నా సాయిప్రియ.
దానికి ఆడికెళ్ళి హైదరాబాద్‌కెళ్ళి మమ్మీ ఒక్కతే అయితుంది. మమ్మీ చూసుకునాలని ఆన్‌లైన్ క్లాస్ పెట్టింది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. దాంట్లో ఆన్‌లైన్ క్లాస్ ఇనుకుంటా లాస్ట్ మూమెంట్‌లో ఎగ్జామ్స్ ఉంటాయని తోలుకపోయింది నెలాయె అంతా. అది కూడా హాస్టల్ ఏడ చూడడు, ఏడ చూడను అని ఇంకో పెద్ద బిడ్డ హాస్టల్‌లోనే పెట్టినా నేను. ఒక్కరిని నేను ఎప్పుడు వదిలిపెట్టలేను ఒక్కరిని ఇట్లా అని. రా సాయి ప్రియకు కూడా వాళ్ళ ఫ్రెండ్‌ని ఒకదాన్ని నీకు బస్ కిరాయి కూడా ఏమైతే అది పెడతా బేటా. నువ్వు హాస్టల్‌లోనే చదువుకో సాయిప్రియతో పాటు వాళ్ళ ఫ్రెండ్‌ని కూడా పెట్టి నేను ఒక సంవత్సరం బయట హాస్టల్‌లో కూడా పెట్టినా నేను. అన్నీ పెట్టి. సాయి ప్రియ కరాటే కూడా నేర్చుకుంది, నేర్చుకున్నది. క్లాసులు నేర్పింది, కూడా ఇచ్చేసింది. ఇస్తుంది. ఇది చేసింది. క్లాసులు నేర్పింది, ఇది జేసింది. మళ్ళా ఇప్పుడు కూడా ఏమో తీసుకున్నానంటే ఇది చేసుకుంటా ఇప్పుడు 10 తారీఖేమో ఉన్నదంట ఆమెకు. అది కూడా చేస్తా అన్నది. ఇప్పుడు 10 తారీఖు 60,000 వస్తాయన్నది ఈమె చేసింది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్లాగా ఉండే అదే నాకెంతో సంతోషంగా ఉండేవాళ్ళు. నా పిల్లలది అదొక్కటే నాకు ఇది ఉండే గానీ, వేరే నాకు లక్షలు కావాలి, ఇది కావాలని నేను వాళ్ళ పెరుగుడు ఒక్కటే చూసుకున్నా నేను. ఓళ్ళే నాకు వాళ్ళ కోట్లు జీవితం అన్నంత వాళ్ళే వాళ్ళ చూసుకున్నారు. జీవితం నాకు వాళ్ళు ఎంతెంత ఎదుగుతుంటే నాకు అంతంత ఉల్లాసం వస్తుంది. ఇప్పుడు అదే ఇది అయ్యే నేనేం చేయాలి? అమ్మ, చిన్నమ్మాయి ఏదైతే ఐ విజన్ ఫౌండేషన్‌లో ఒక మెంబర్‌గా ఉందో వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ప్రతి ఇయర్ ఇచ్చే అవార్డ్‌ని నందిని అవార్డ్‌గా అంటే మీ చిన్న కూతురు పేరు మీదుగా అవార్డ్ ఇస్తున్నారు. దాన్ని ఏమంటారు దానికి సంబంధించి? అంటే అంటే మీ కూతురు పేరు మీదుగా ఇంక ఇప్పటి నుంచి ఎవరికి అంటే ఆ ఫౌండేషన్‌లో ఎవరైతే బాగా చదువుతారో, యాక్టివ్‌గా ఉంటారో మీ అమ్మాయిలాగా వాళ్ళకి నందిని అవార్డ్ అని చెప్పి మీ కూతురు పేరు మీదుగా ఇస్తున్నారనమాట. సంతోషమే గదా! నా బిడ్డ ఇంకా బతుకుంది అన్నట్లా ఫీల్ అయితా అంతేగాని నాకేమి ఇది లేదు. ఇప్పటికైనా నేను ఎప్పటికైనా అప్పుడు గూడా నీదొచ్చిన చదువు ఇంకొకరికి చదివిపియాలి బేటా అని చెప్పిన. నేను ఒక్కరికి నువ్వు చదివిన చదువు దాపెట్టుకో అనకుంటే నా పిల్లలు గూడా అట్లనే ఉండ్రి. నా పిల్లలు పోయేటప్పుడు గూడా దేవుని కాళ్ళు మొక్కి, నా కాళ్ళు మొక్కినంత గడప బయటికెట్టకుండ్రి. అది ఏది బయట ఫంక్షన్ కూడా నేనంటుండే ఎగ్జామ్ రాస్తుండ్రా బేటా. ఎందుకు కాళ్ళు మొక్కుతారంటే, లేదు మమ్మీ నీ ఆశీర్వాదమే మాకుండాలి అంటుండ్రి. నా పిల్లలంతా ఇది ఎదుగుతుండ్రు గానీ, అసోడిది ఇట్లా అయ్యిరని నేను ఏమి కోలుకునలే నేను. ఏడికోవాలంటే నన్ను నలుగురు పిల్లలే సంతోషం. నేను లేట్ అయ్యేపోతుంటి నా పిల్లల్ని రెడీ చేసుకొని. ఏడికోవాలన్నా గూడా నేను నా పిల్లలతో పాటు మొన్న మ్యారేజ్ గూడా అంతా అయిపోయినాక 12 గంటలకు మా అన్న ఫోన్ చేస్తుండాడు. ఫోన్ చేస్తుండు గానీ నా పిల్లల్ని అంతా రెడీ చేసుకొని కార్‌లో తీసుకొని పోయినా. అయి మిగతా సామాన్లు గూడా ఎంట యేసుకొని పోతుంటే వాటికి ఏమేమి అవసరమని కవర్‌లో యేసుకొని పోతుంటే నేను. అట్లా చేస్తుంటే గానీ నాకిట్లా చేసిర్రు ఇప్పుడు. వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడారు? ఏమీ మాట్లాడలేరమ్మా. నాకేమి అట్లా అయితదని గూడా పోయేటప్పుడు గూడా హైదరాబాద్ పోయేటప్పుడు గూడా లేట్ అయిందని ఎక్కువసేపు మాట్లాడి జుట్లేసినా పంపించిన. ఎక్కువసేపు లేకుంటే పో మమ్మీ లోపలికి పో మమ్మీ అని బాయ్ బాయ్ అని చెప్తుండ్రి. అని ఇంకొక ఏ అమ్మాయికి టైంకి జుట్టేతో వెళ్ళారమ్మ పొద్దున ఇంట్లో నుంచి వాళ్ళు? 5:30 అయిండేనేమో. హ్మ్. 5:30 కాదు 4:30. 4:30కి ఇంట్లో ఇంట్లో నుంచి తాండూరుకి వెళ్ళిపోయింది. బయలుదేరారు. హ్మ్. అదే బస్ స్టాండ్‌కు. బస్ స్టాండ్‌కి. 5కేమో ఉంటుండే అన్నారు. అప్పటి వరకు ఒక అమ్మాయి పోయింది. ఇద్దరు పోయిండ్రు. బస్ ఎక్కిండ్రు. స్టార్ట్ కూడా అయిందన్నారు. స్టార్ట్ అయినాక కూడా ఇంకొక అమ్మాయిని తోలుకపోయినంత వరకు స్టార్ట్ అయింది. మమ్మీ స్టార్ట్ అక్క రాలేదు చేయలేదు. చేయలేరు. అది మమ్మీ డ్యాడీ వచ్చేనా అక్క రాలేదు ఇంకా బస్సు స్టార్ట్ అయింది అంటే మీ డ్యాడీ రాడమ్మా లేట్ అవుతాడంటే కూడా ఆమెకు జుట్టేసి బయట లేవాడు. డ్యాడీ వచ్చినంత వరకు. అప్పటి వరకు బస్సు ఆగింది. నా పిల్లలని చూడనికేనా ముగ్గురిని పొట్టన పెట్టుకునికి ఇంత ఇది చేసింది ఆ బస్సు కూడా. నేనేమని చెప్పు. ఇంత నా పిల్లల్ని అందంగా పెంచితే ఎంతో అపురూపంగా పెంచితే కానీ అపురూపంగా పెంచి కూడా వేస్ట్ అయ్యాయి అంటే ఏమి చేసుకుంది. నాకేది చూసుకోవాలన్న అర్థమైతలేదు. అంటే అమ్మ అసలు ఊహించి ఉండరు కదా ఊహించి అసలు. అస్సలు అసలు లేదు అసలు. ఎప్పుడు అట్లా తెలిసిందమ్మా మీకు ఆ వార్త? మాకు 8 అయిండేనేమో ఇట్లే బాబుని తోలిచ్చిన నేను స్కూల్‌కు. టిఫిన్ బాక్స్ కట్టించి స్కూల్‌కి పంపించి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే నా సాయిప్రియ అయితే ఇమ్మీడియేట్‌గా చేస్తుండే అది ఫోను. ఈడెక్కినప్పటి నుండి వికారాబాద్ ఈ అనంతగిరి గుట్ట నుండి స్టార్ట్ చేస్తుండే అది. ఈడ అనంతగిరి గుట్ట పోతున్నా మమ్మీ, వికారాబాద్ పోతున్నా మమ్మీ, నేను చేవెళ్ళ ఇట్లా చేసుకుంటూనే పోతుండే. లా ఎప్పుడైనా కూడా. అయినా నేను చేసినాక ఇంకా ఇది కాలేదు కదా అని సాయిప్రియకి చేస్తే ఫోన్ చేయలేదు. మళ్ళీ రెండో ఆమెకి చేసిన. స తనుషకు. చేస్తే ఆమె కూడా లేపలే. పిల్లలు పండిండ్రేమో ఇదేసుకొని అని పోయి వాళ్ళ వీడియోలు చూసిన కొంచెంసేపు కూసోని. కొంచెం చాయ పెట్టుకొని తాగి వీడియోలు చూసి ఏం చేస్తే సామాన్లు కడుగుదామని పోతే. సామాన్లు కడుగుదామని పోతే ఒక అమ్మాయి బయట ఇట్లా తాండూరు బస్సు యాక్సిడెంట్ అయిందంట తాండూరు బస్సు అంటే అది ఆనే పెట్టి వచ్చేసిన బయటికి. ఎప్పుడైంది తాండూరు బస్సు ఎప్పటిదంటే ఈరోజు అంట పొద్దుగాల పోయిందంటే ఇక అప్పుడే నాకు ఇది అనిపించింది. పొద్దుగాల నా పిల్లలు పోయిండ్రు కదా అదే బస పొద్దున బస్ అంటే గదొక్కటే ఫస్ట్ బస్‌కే పోతారు నా పిల్లలు అని ఆ బస్ అని బయటకొచ్చి బయటికి పోయిండు. తొందరగా వెళ్దాం పిల్లలు యాక్సిడెంట్ అయిందని ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోయింది. అప్పటి వరకు కూడా ఎవరెవరికో ఫోన్ చేసినా ఫోన్‌లు ఆనే ఉన్నాయి నా పిల్లలయి. లేదమ్మా నువ్వు హాస్పిటల్‌కి రా ఉండరంటే ఏమైంది? ముగ్గురు బిడ్డలు నాకు సాయిప్రియ, నందిని, తనుష ముగ్గురు బిడ్డలు చెప్పండి. ఒక్కరికన్నా ఇయ్యండి అంటే కూడా వాళ్ళు ఏం చెప్తానే లేరు.
చెప్పకుంటే కూడా నా బిడ్డలకు ఫోన్లే చాలున్నాయి కదా! దెబ్బలు తాకిండొచ్చు అని అంతవరకు పోయినంత వరకు నేను అదే అనుకున్నా. గానీ ఇంత జరుగుతదని నేనెప్పుడు కల గూడా ఊహించలేదు. నా పిల్లలు ఇట్లా అయితారు కూడా అని నేను లేకుంటే ఇది గూడా కాలేదు. సండే రోజు ఈరోజు వారం రోజు మొత్తం 7 గంటలకు నాకు చెప్పుతుండ్రు ఇయన్నీ కూసోని. ఇట్లా మమ్మీ, అట్లా మమ్మీ అంటని నా పక్కల కూసున్నారు ఇక్కడొకరు, ఇక్కడొకరు. నందిని ఏదో ఒకటి చీర చేస్తున్నా, ఇట్లా గాజులు చూతున్నా, నా బిడ్డ చిన్న బిడ్డ ఏదో ఒకటి సగ చేసుకుంటూ ఉంటుండే. అట్లా ఉంటుండ్రి నేనిప్పుడు. అది చిన్నదే నాకెక్క అల్లరి. దానికే తిట్టాలి మళ్ళా ఇట్లా చేస్తావు, ఇట్లా చేస్తావని. కానీ అల్లరి చేసేదన్నా దాన్నన్నా ఇడిచిపోవచ్చు గదా! అంత ఇది అంటుండే. మమ్మీ నిన్ను కూర్చోబెట్టి నడుపుతాను. నాకు డిగ్రీలోనే జాబ్ వస్తదని అది అప్పటి నుండి సెకండ్ ఇయర్ నుండి అంటుండే. మమ్మీ నీతో పాటే ఉంటా. నేను ఏడుకోను నీతో పాటే ఉంటా అంటుండేది. ఇట్లా చేసి ఏం చేద్దాం. అమ్మ ఏమవుదాం అనుకున్నారు వాళ్ళు? అంటే గోల్ గురించి గానీ, లేకపోతే మీ భవిష్యత్తు మేమే చూస్తామంటూ కూడా ముగ్గురు కూడా అన్నారు. అంటే పెద్దామె ఇంటి బాధ్యత మొత్తం కూడా తన మొత్తం మీదే వేసుకుందని చెప్పొచ్చు. వేసుకుంటన్నది. ఇల్లు కడతన్నది. ఆమె పెళ్లి చేసుకోనన్నది. పెళ్లి నీకొక దాంట్లో చేసి నేనింత చదివి కూడా ఎవరిని ఇది చేయను మమ్మీ. నిన్ను తీసుకపోతా నేను హైదరాబాదు. నిన్ను కంపల్సరీ తీసుకపోతా మమ్మీ అని నాకెన్ని సార్లు చెప్పిందిది. ఏమని చెప్పుదు చెప్పు. నా పిల్లలకు గోల నా మీదనే ఉండే. అంతకు మించి ఏమీ లేకుండే. నన్ను చూసుకునుడే ఉండే ఆమెకు. నేను లేదు మమ్మీ తమ్ముని చదువులు నేనే చదివిపిస్తా. తమ్ముని 10థ్ ఒక్కటి అయిపోయినని నా సాయిప్రియ ఆమె హైదరాబాద్‌లో ఉండే గానీ వాళ్ళ తమ్ముడిని చదివిపిస్తుండే ఫోన్‌లకెళ్ళి. ఫోన్‌లకెళ్ళి చదివిపిస్తే ఇంటికొస్తే చదువుడు. మళ్ళా పని కూడా నాతో పాటు చేస్తుండ్రు. నేనేం చేస్తా అంటే దాంట్లో మళ్ళా అవి ఊకే కూసునకుండ్రి. ముగ్గురు పైసలు కూడా అమ్మ ముగ్గురు. ఎంత మంచోళ్ళు అనేది ఏ రోజైతే ఈ బస్సు ఈ ముగ్గురే ప్రముద నలుగురు ఈ అట్లనే ఉండ్రి. అంటే అంతేమో వచ్చిన ఈమె వాళ్ళు నలుగురు అట్లనే. ఈమేమంటే ఈళ్ళు ఇట్లా ఉండ్రి. అది మంచిగా ఎక్కడ పంపియలేను పెద్దదని నాకు ఇదని దాన్ని ఇంటి పాటనే పెట్టుకున్నా. అట్లా అని అమ్మాయిని ఇంట్లోనే పెట్టుకున్నా. అది ఇంటి పని మొత్తం చూసుకుంటుండే. నన్ను చూసుకుంటే అది అంతా ఈళ్ళేమో ఖాళీ బయటి పని మొగరాయిలలాగా ఇంత తినకము, చదువు అదొక్కటే ఇంట్రెస్ట్ ఉండే. వేరేదేం లేకుండే. నా పిల్లకి చదువుదాము, జాబులు చేద్దాం, చదువుదాం, జాబులు చేద్దామని. నేను కూడా అదే పెట్టినా కదా వీటికి. చదవాలే బెటర్ మీరు చీరల మీద కూర్చున్నారు. నా లేక గారాదు ఒకరితో పని చేయరా ఇదొక్కటే అనింటి నా పిల్లలకు కానీ అదొక్కటే అనేది లేకుండే నేను. ఏమంటే నాది ఇది రావద్దు, ఊర్ల పొంటి తిరగొద్దు. నేను ఈ పల్లెటూరులో కూడా నేను ఒక్కరోజు నా పిల్లల్ని ఎవ్వరికి చూపుకోలేను కూడా. అసలు వచ్చిండ్రంటే 3 రోజుల పండుగ ఉంటే ఒక్కరోజే ఉంచుతుంటి. రెండో రోజు వాళ్ళ డ్యాడీ ఆమె వెళ్ళిపోతుండ్రి ఆ పిల్లలు తాండ్రు. నేను ఒక్కరోజు ఈ ఊళ్ళో కూడా పెట్టలేను. ఎవరి ఇంటికి పోకుండ్రి. ఏడైనా నాది. జాలి ఎవరన్నా తెరిస్తే తబ్బున ముయ్యమంటుండ్రి వచ్చేటోళ్ళకు. జాలి కూడా తెరవకుండ్రి. బయటింట్లో ఉండకుండ్రి. నా పిల్లలంతా ఇది ఉండ్రి. అన్నీ లోపలే చూసుకుంటుండ్రి. ఇట్లా చూస్తాము వాళ్ళని. ఇట్లా ఇది చేస్తామని అవి చదువులు. సాయిప్రియ పోయేటి రోజు కూడా 12 గంటల వరకు చదువుకున్నది. ఆమె ఎగ్జామ్స్ ఉంది మమ్మీ ఏమై బేటా నేను పండుకొని లేచి కూడా చూసిన. ఏమై బేటా పండలేవు అంటే లేదు మమ్మీ ఇంకొక సబ్జెక్ట్ ఉండదు చదువుకొని పండుకుంటా అన్నది. ఈమె రెండో ఆమె ఏం చేసింది అది పోంది వాళ్ళ అన్నది మొన్న మ్యారేజ్ అయింది కదా! దాన్ని ఈడీఏ చేసింది. ఆమె చదువుతుంది ఈడీఏ చేసి పొద్దుగాల 10 గంటలకి అదే పోయేటప్పుడు బస్సుకు 4 గంటలకు పెట్టుకుంటూ పోయిందంట. అది పొద్దుగాలే వాళ్ళ అక్కది ఒకరోజు ముందు పెట్టింది. రెండో రోజు వాళ్ళ అన్నది పెట్టింది. ఎందుకంటే ఓల్డ్ పిల్లగారని వాళ్ళది కూడా చేసింది. అట్లా వాళ్ళు అన్నదమ్ములు అందరినీ ఇట్లా ఇది చేసుకుంటుండ్రి. నా పిల్లలు ఎవ్వరు ఇట్లా దోషి అని అనకుండ్రి. అసలు అందరితో ఎంత కలిసిమెలిసి ఉండేవాళ్ళంటే అమ్మ మేము కోటి చిన్నమ్మాయి చదువుతున్న కాలేజీ కూడా వెళ్ళాము. అక్కడ పిల్లలు కూడా ఒకటే ఏడుపు. ఒక్కటే నెల ఈ అమ్మాయి మళ్ళీ డాన్సులు చేసుకోము. వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్ ఇది చేయవు అంటే నేను ఫోన్లు కూడా పట్టరాదు బేటా చదువులు కావని చెప్పిన నేను. ఫోన్లు ఎక్క పట్టకుండి. ఫోన్లు పడితే దానికి వేస్ట్‌ది. ఫోన్లు నేను ఇంట్లో కూడా తిడుతుంటి ఫోను ఎక్క ఇయ్యకుట్టి. అది మళ్ళా చిన్నది ఏం చేస్తుండే వాళ్ళ తమ్ముడిని పట్టనీయకుండే. అది పట్టుకుంటుండే కానీ తమ్ముడిని పడితే చదువుకో అంటుండే. అంత అల్లరి చేస్తుండే నేనే తిడుతుంటి. అన్నిట్లా దాన్నే తిడుతుంటి. కానీ నాది రెండో బిడ్డకు ఇది గాని దీనికి గాని ఒక్క మాట నేను ఇట్లా తిట్టలే. నేను సోనియాక్కని తిట్టనే తిట్టవు. సోనియాక్క అంటే సోనియాక్క అర్థం చేసుకొని ఇట్లా ఏ దాంట్లో ఎట్లా ఉండాలనో అట్లా ఉంటుంది నా బిడ్డ. సాయిప్రియ అనేది. దానికి సాయిప్రియ అని నేను అనుకుంటే చిన్న అని పెద్దదానికి కూడా నేను పేరు పెట్టి ఒక్క రోజులో ఒకటి. సోను నా చిన్న సోను అదొక్కటే అంటుంటి కానీ నా పిల్లలు ఓళ్ళు నాకు చిన్నళ్ళకనే ఉంటుండ్రి కదా! అట్లనే ఇది లేకుండా గానీ ఇట్లా చేసి పోయిర్రు. నేను ఎప్పుడు ఇట్లా ఉండాలి. అసలు ఈడ ఉంటుండగానే ఆడికి పోయినాక ఇంకా నా పరిస్థితి ఏమిటిది? వాళ్ళు రకరకాల ఈ కట్టిన బట్ట మళ్ళా కట్టనీయకుంటి నేను. వాళ్ళు ఏది చేస్తారంటే అది బీరువాలో కొద్దిగా ఇచ్చేసి నేను ఇంత ఇది చేస్తే ఏది చూసుకున్నాలే వాళ్ళ గిఫ్ట్లు ఎన్ని ఉన్నాయి వాళ్ళ ఎన్ని ఉన్నాయి. రెండో ఆమెవి సూట్ కేసు నిండినాయి అన్నీ. బట్టలు. ఇక అది కాదు ఆమె వావుడ్లు కానీ ఏమి రాసిన డ్రాయింగ్లు కానీ ఏది ఇచ్చేది నాకు డ్రాయింగ్ ఇచ్చారా మమ్మీ కళ్ళు మూసి సర్ప్రైజ్ మమ్మీ సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ మీరే మీ సర్ప్రైజ్ అమ్మ నాకు పుట్టినరోజుకో లేకపోతే మ్యారేజ్ డేకో ఏదో ఒక మీ ఫోటో కూడా గీసి ఇవ్వటం ఇచ్చింది నా జరిగింది. రెండో బిడ్డ మమ్మీ నీకు అది మ్యారేజ్ డేకు
మమ్మీ నీకు సర్ప్రైజ్ ఇస్తా సర్ప్రైజ్ ఇస్తా అంటే నాకు ఏ సర్ప్రైజ్ వద్దు బేటా మీరే సర్ప్రైజ్ అంటుంటే నేను నాకు ఏది అవసరం లేదు మీరు ఒక్కటే ఇచ్చిండ్రు నాకు ఎట్లా చూడంగానే ఎట్లా అనిపించి మీరు అది నాకు ఏది చేసిన ఇది కాదు బేటా మీది ఒక్కరు ముందలు ఉంటే చాలని అదొక్కటే ఊహించుకొని కండ్లకెళ్ళి అవి పోయినాయి అనుకో కానీ అట్లా చూసుకుంటే నేను ఎంత అపురూపంగా వాళ్ళు నాకు లబ్బారి బొమ్మల్లాగా పెంచుకున్నాను నేను గాజు బొమ్మ కిందేస్తే ఆడవలిగిపోతుంది అన్నట్లా నేను అంత ఇది పెంచుకున్నా వాళ్ళు ట్యూషన్కి పోతే కూడా అంత మబ్బులా నేను ఓతుట్టి వాడు వెనుక నా పిల్లలంటే నాకు అంత ఇష్టము ఎవరెవరో నీకు నలుగురు అమ్మాయిలా అంటే వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళకి ఏం అవసరం నాకు నలుగురు అమ్మాయిలని నాకు లేని బాధ అట్లా నా మనసులో నేను అనుకుంటుంటే ఎవరన్నా నలుగురు అమ్మాయిలు ఒక బాబు అంటుంటే నాకు అంత ఇది ఉంది ఇప్పుడు ఏది నలుగురు అమ్మాయిలా పోయి 5 మంది నీకు ఎంత మంచిగా ఉంటారు అక్క ఏదైనా చేయి నీకే మంచిగా ఉంటుంది అంటారు కానీ నలుగుట్ల ముగ్గురిని తీసుకుపోయి నాకు నాకు చేతులు ఎరగొట్టుకొని ఏమి చెప్పదు ఇప్పుడు వాళ్ళు సిటీలో ఉన్నా కూడా వాళ్ళ ప్రాణం మొత్తం కూడా మీ మీదే ఉంటుంది. ఫోన్లు చేస్తుండే, అమ్మ ఇది చేస్తున్నాము, అమ్మ అది చేస్తున్నాము అంటూ ఫోన్లు చేసి చెప్పటం నైట్కు మిమ్మల్ని. కంపల్సరీ రెండో ఆమె చేస్తుండే ఈ సాయిప్రియ అనేది పొద్దుగాల లేచినప్పంటే టీ తాగినప్పంటే వాళ్ళ తమ్ముడు పోయినంత వరకు మళ్ళీ వచ్చిన నైట్ వరకు ఫోన్లు చేస్తూనే ఉంటుండే అది ఏం తిన్నావు మమ్మీ మధ్యాహ్నం వస్తుండే కాలేజీకి వెళ్ళి లంచ్ అయిపోగానే మళ్ళీ చేస్తుండే అది చేయకుంటే మళ్ళీ నేను చేస్తుంటే చేయకుంటే లేదు మా ఆంటీ ఇట్లా సాయిప్రియ లంచ్ పోయింది అంటుండ్రి లేకపోతే వాష్కి పోయింది ఏదో ఒకటి చెప్తుండ్రి అదన్నా ఫోన్ చేయలే మాత్రం ఎత్తుతారు. ఫోన్ మళ్ళీ ఆడికి పోయొచ్చిన వెంటనే మమ్మీ ఫోన్ చేసినావు అంటే లేదు బిడ్డ ఫోన్ చేయలేదు తిన్నావా అంటే తిన్నా మమ్మీ ఏమన్నా తెచ్చుకోబెట్ట బయటికి వెళ్ళి అందులో మళ్ళీ పైసలు కూడా అంత ఇది అనుకో ఆమెకు ఇచ్చిన పైసలు ఖర్చు చేయాలంటే కూడా అంత ఇది చేస్తుంటారు ఏమి చెప్పాలి ఇంటికి పెద్ద దిక్కు, మగ దిక్కు అనుకోవచ్చమ్మా మీ పెద్ద ఆమె. అవు. ఎంతమంది అంతమంది అభిమానులు అంటే మొగోళ్ళలాగానే ఉండ్రి నా పిల్లలు మగపిల్లలే అనుకున్నాను నేను ఆడపిల్లలు అనలేను ఏడికి పోయినా కూడా మగపిల్లలు ఏది చేయని కూడా మగపిల్లలే అనుకున్నాను నేను ఆడపిల్లలని ఒక్కసారి ఊహించుకోలేను ఈడికోవద్దని కూడా నేను అనలేను ఏది చేసినా నాకు మగపిల్లలలాగానే ఉంటుండ్రి వాళ్ళ అన్నోళ్ళతో పోటీ వాళ్ళ వదినోళ్ళతో పోటీ అంత ఇది ఉంటుండ్రి ఐటికి మా అక్క కొడుకుల కంటే వాళ్ళ చెల్లెండి అంటే అంత ఇష్టము ఏడికి లేకపోతే అసలు ఉండవు ఇట్లా వెళ్ళకుండ్రి మొన్న యాదగిరి గుట్ట పోతామంటేనే మా అన్నోళ్ళు లేని పోవద్దు మమ్మీ అయిపోయినాకనే పోదాం అన్న ఇంకో అన్న పెళ్ళి అయినాక అట్లా చూస్తే కానీ ఏం చేయాలి పిల్లల్ని ఒక కార్లో వేస్తుంటే మాకు ఒక పెద్దవాళ్ళకంతా ఒక కార్లో వేసి దొరకపోతుండే వాళ్ళ అన్న పిల్లలతోటే వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఉండే వాళ్ళ పిల్లలు కూడా ఉండరు కానీ అంతకన్నా ఎక్క వీళ్ళు చెల్లెండనే ఊహించుకుంటుండ్రి రాఖీ పున్నం వస్తే నలుగురు కూర్చుని పెట్టుకుని వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు కూర్చుంటుండ్రి కూర్చొని ఇట్లా ఒకరు స్టెప్ బై స్టెప్ కట్టించుకుంటూ పోతుండ్రి నా ఇల్లు ఎంత కళకళ అంటుండే ఇప్పుడు ఏమి కళకళ అంటుంది ఇప్పుడు రాఖీ పున్నం వస్తే నా ఇంటికి ఎవరు వస్తారు నా అన్నదమ్ములు వస్తే వాళ్ళతో పాటు వీడు వస్తుంటే నేను ఎవరు నన్ను ఊహించుకోవాలి నా పిల్లలు వస్తుంటే ఎంత సంతోషం వాళ్ళు కడుతుంటే నేను ఎంత చూసుకుంటుంటే ఎంత మురిపేం ఉండే నాకు ఇప్పుడు అట్లా ఉంటుంది. నా ఇల్లే ఇదే ఇల్లే కాలే నా ఇల్లే ఆరే నేను ఏం చూసుకొని ఇచ్చేయాలి ఏమన్నా బుక్కులు ఉంటే కూడా అమ్మ అలా ఇట్లా అమ్ముతాం అనకుండ్రి ఆ పిల్లలు మళ్ళా 20 రూపాయలు వస్తాయి మమ్మ అవి ఎందుకు చదువుకుంటారా వేయలేలని మందికి ఇది నా పిల్లలకు అంత ఇది ఉండే జాలిగుణంని ముగ్గురు కూడా చదువుల చదువులో సరస్వతులు అని సరస్వతిలో చెప్పొచ్చమ్మా. సరస్వతి అనే చెప్పిండ్రు శిశు మందిర్లో తెలుగు మీడియమే చదివిండ్రు సరస్వతి వికారాబాద్ లేస్తే వాడు సార్ అన్నాడు తెలుగు మీడియం చదువుకమ్మా నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తావంటే వద్దు బెట అంతగానం ఎందుకు మరి తెలుగు మీడియమే చదువు అంటే మని లేదు మమ్మీ నేను ఇప్పుడు చూస్తా కానీ ముందల భవిష్యత్తులో తిప్పలు పడి ఉంటుంది కానీ ఇప్పుడే నేను అదే తిప్పలేదో ఇప్పుడే పడతా అన్నది నా రెండో బిడ్డ అంటే నేను ఆ పిల్లలు అంటుంటే నాకు ఆంటీ అక్క మేము పండుకున్నాక చదువుకుంటుంది మేము వండుకున్న వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం నేర్చిన వాళ్ళు ఉంటే నా బిడ్డ తెలుగు శిశు మందిర్లో చదివిన బిడ్డ ఉండి అంటే వాళ్ళంతా వండినాక నాకు డిస్టర్బ్ అవుతుందని రాత్రి అంతా నిద్ర కాకుండా చదువుతున్నదంట ఇంత అంత పట్టుదల పట్టుదల అంటే నేను ఎంత ఏం అనాలంటే అంత అంటుండ్రి నాకన్నా నేను ఉంచుకన్నా ఇంకొక మెట్టు ఎక్కుండ్రి అట్లని ఇది చేసి నా రెండో బిడ్డ ఫస్ట్ బిడ్డ అంటే దాన్ని ఏడికి పంపించలేను ఎందుకంటే నాకు ఫస్ట్ అదే కదా అని దాన్ని ఇంకా అపరూపంగా పెంచినని దానికి ఎక్కడ ఇయ్యలేను మెత్తగా పెంచినాను అట్లా అందుకే వీళ్ళలాగా పెంచరాదు వాళ్ళ మొగోళ్ళలాగా పెంచాలని వాళ్ళని పెంచుతుంది ఇది అయితే ముగ్గురు చిన్న కూడా అందంలో కూడా అందరూ అసలు తక్కువ అన్నిట్లో లేరమ్మా. అందం కానీ, అవును మంచితనం కానీ, నలుగురు చదువు అందంగా కానీ. కానీ అది ఏమంటే ఇట్లా నలుగురు అందంగా అందరు 5 మంది నాకు ఎవరేమీ ఇది లేరు అందరు తోడు అందరు ఒకలాగానే ఉండరు కానీ ఇవి ఇక ఒక స్టెప్ బై వాటికి ధైర్యం వచ్చేసింది అన్నట్ల వాటికి ధైర్యం మళ్ళీ ఎవరికి లేదు నేను హైదరాబాద్ పోతే సంకకు బ్యాగ్ వేసుకొని నా బిడ్డ నేను బస్సులో దిగంగానే వచ్చేసే నా బిడ్డ వచ్చేసి హైదరాబాద్ అంతా తిరిగే నన్ను దొరకపాయే సీఏ గురించి రెండో దానికి అదే నందినికి సీఏ అవుతామని హైదరాబాద్లో కాలేజీలు అన్నీ తిరిగి వస్తాం తల్లి పిల్లలం తిరిగి వచ్చి అన్నీ చూసి వద్దు బేట ఇంత చదువు మనకు వద్దు అది అంత చదువుడు ఎందుకు వద్దు దానికి మళ్ళీ డిగ్రీ చేపిస్తామని మళ్ళీ దొరికొచ్చిన నేను
ఎందుకు మమ్మీ చదువుతుంటానంటే, చదవకోక ఎగ్జామ్ రాయకోక అని 10,000 పెట్టి బుక్కులు ఇప్పించిన ఎగ్జామ్ రాయని. కానీ అది వద్దని మళ్ళీ డిగ్రీలో దానికి కోటి ఉమెన్స్‌లో వచ్చాయి. అమ్మ, ఈ ముగ్గురులో ఒకరు లేకపోతే ఒకరు ఉండలేరు అని చెప్పి ఈర్ష్యతో ఆ దేవుడు తీసుకెళ్ళిపోయాడేమో ఉంటుండ్రి తెలీదు నన్ను కానీ చూసి ఉంటుండ్రి. ఎందుకంటే నన్ను బాధ పెట్టకుండ్రి. నా పిల్లలు ఎప్పుడు నన్ను బాధ పెట్టలేరు. నన్ను చూసి అన్న గుండె ధైర్యం చేస్తుంటే నాకేమన్నా చెప్పాలంటే కూడా ఓళ్ళే చెప్పుకుంటుండ్రుగా. నాకొక్కసారి మొన్న వాళ్ళ ఫ్రెండ్స్‌లు ఎవరో నా కొడుకుకు దావత్ అడిగితే సాయిప్రియ అప్పటిదప్పుడే రూ. 1000 ఏసేసింది మమ్మీకి అడగకని. ఆమె వాళ్ళ కూడా కష్టాలు చెప్పుకునే వాళ్ళ ఇబ్బందులు కానీ కష్టాలు ఏమి కానీ కష్టము నాకు చెప్పకుండ్రి. అసలు ఏమి కష్టము ఉంటేనేని అన్నీ ఇద్దరం ఇంకా నావి ఏమన్నా ఉండని సాయిప్రియకి తెలుసవి. ఏది ఉండని అన్నీ ఓళ్ళు షేర్ చేసుకుంటున్నా ఓళ్ళు అయన్నీ నాకేం చెప్పలేరు. అయినా వీటి కష్టాలని నేను ఇది చేయలేను కదా! ఓళ్ళతోడే చదువులు చదువుతుండ్రి. అంతే. నాకు ఏది ఇది లేదు. ఆస్తులు లేకపోయినా ఆడపిల్లలే మీ ఓళ్ళే ఆస్తులు నాకు. అని చెప్పి మీరు నాకు ఓళ్ళే ఆస్తులు. నాకు ఆస్తులతో సంబంధం లేదు. నాకు ఆస్తులే ఇది అనుకోలేను కదా! ఆస్తులంటే ఆస్తులనే గడిస్తుట్టి గానీ, నాకు ఆస్తులని నా పిల్లలే చదువులే ఆస్తులు అనుకున్నా నేను. వాళ్ళే ఆస్తులు మరి అనుకోలే. పిల్లల అందాలు, గుణాలు సరస్వతి దేవులు కాబట్టి వాళ్ళని చూసి దేవుడు కూడా ఈర్ష్యపడ్డాడేమో. అందుకే ముగ్గురిని ఒకేసారి తీసుకెళ్ళిపోయాడేమో అన్న ఆలోచన వచ్చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికి కూడా ఆ తల్లి ఇంకా జీర్ణించుకోలేకపోతుంది. ఇంకా ఆ బాధలోనే ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా అనేక మంది ఒకటే ఆ రోడ్డే వీళ్ళని బలికొనింది. వీళ్ళనే కాదు ఎంతోమంది అక్కడ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం జరగాలి కాబట్టి దానికి సంబంధించి ఒక్కసారి తెలుసుకుందాం. అమ్మ, ఆ రోడ్డు వల్లనే ఈరోజు ఇంత ఘటన చోటు చేసుకుంది. ఒక తల్లి ఆవేదన మీది కాబట్టి, కడుపు కోత మీది కాబట్టి, ఆ రోడ్డు మంచిగా ఉంటే ఈరోజు మీ కూతుర్లు మీతో సంతోషంగా ఉండేవాళ్ళు. చివరిగా ఏం చెప్తారు చివరిగా? నేను రోడ్డునేమి చూడలేనమ్మా. రోడ్డుది సమస్యనో, డ్రైవర్‌దో లేక ట్రిప్పర్‌దో ఏదని ఇది చేతు కానీ నా పిల్లలైతే పోయిర్రు అనుకుంటా. రోడ్లు కూడా ఇప్పుడు పోయి ఇది చేసేది. అది ముందే జాగ్రత్త పడింటే ఎంతమంది పడ్డారు. ఇప్పుడు గీళ్ళొక్కరు కాదు. ఇంతమంది ఇంతకుముందు అయ్యలేరా? అయినప్పుడన్నా కొంచెం జాగ్రత్త చూసుకునాలే కదా! అవన్నీ తీసుకొని ఇప్పుడు నా ముగ్గురు పిల్లలు పోయినాక ఏ రోడ్డుని తీసుకొని ఏం చేస్తా? నాదే వాయే. నా ఇల్లే ఆరే. ఏం చేస్తా నేను? కానీ అది ఏదైనా కానీ ముందలలో కూడా జాగ్రత్త మంచిగా చెప్పి డ్రైవర్లను కూడా మంచిగా పెట్టుకొని మంచిగా ఉండాలి. కానీ ఇసోటి కోత ఎవ్వరికి యాతలలోకి రావద్దు. నా పరిస్థితి కూడా ఎవ్వరికి రావద్దు. నేను ఇదొక్కటే వేడుకుంటా కానీ ఇంతకు మించి నేనేం చేయలేను. కానీ నాకొచ్చింది నా పిల్లలది మాత్రం నాకు కోల్పోయేది. మళ్ళా దొరకరు జీవితంలో అని ఇది చేసుకుంటలేను. ఏ దానికి వస్తారని కూడా నేను ఊహించుకుంటలేను. ఎప్పుడొస్తారని కూడా ఇది. లేకుంటే పొద్దు రాత్రి వరకు ఫోన్ చేస్తుంటే నా పిల్లాడు. నిన్న శనివారం మా గుడికి ఫోన్లు పోయిన మమ్మీ ఇచ్చారమ్మా అంటాడు. పోలీసులు? ఉండయంట వాళ్ళతోని ఆనే ఉండయి. నేను చేసినా కదా! 3 ఫోన్లు చాలే ఉండయి. 2 ల్యాప్‌టాప్‌లు ఇద్దరివి. మరి అవేం చేసినావు గానీ 3 ఫోన్లుండయి. ఓకే. సో, చూస్తున్నాం కదా! తల్లి మాత్రం ఒకటే చెప్తుంది. ఒకవేళ ఆ రోడ్డు గనక సరిగ్గా ఉండుంటే ఈరోజు నా కూతుర్లు ఇలా ఉండేవాళ్ళు కాదు. ఇప్పటికైనా సరే రోడ్లు విషయంలో మరమ్మతులు చేయాలి. అలాగే బస్సుల విషయంలో కూడా మరమ్మతులు చేయాలని చెప్పి చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు తెల్లవారుజామున కూడా చూసాం మనం. బస్సు స్టీరింగ్ లూజ్ అయిపోవడం వల్ల డ్రైవర్ వెంటనే అది గమనించి ఆపేసి ఏం జరిగిందని చూస్తే స్టీరింగ్‌ది స్క్రూ లూజ్ అయిపోవడం కారణంగానే బస్సు అదుపు తప్పిందని చెప్పొచ్చు. కానీ ముందుగానే ఆ డ్రైవర్ గమనించి ఆ బస్సులో ఉన్న 40 మందిని కూడా వెంటనే బయటికి తీసుకొచ్చాడు. ఇలా ప్రతి ఒక్క బస్ డ్రైవర్ కూడా ముందు గోతులొస్తున్నాయా? లేకపోతే బస్ ఏ కండిషన్‌లో ఉంది? ఇవన్నీ కనుక చూసుకుంటే ఎటువంటి ప్రమాదాలు కూడా జరగవు. ముందుగా రోడ్డు కూడా ఎక్స్‌టెన్షన్ చేయాలి. అలాగే రోడ్డు కూడా మరమ్మతులు చేయాలని మాత్రం ప్రతి ఒక్క కుటుంబం కూడా కోరుకుంటుంది. ఈ ముగ్గురికి కూడా ఆత్మశాంతి చేకూరాలి. అలాగే ఈ కుటుంబానికి మనోధైర్యాన్ని ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ నరసింహతో రిపోర్టర్ దేవిక తాండూర్.